Daily. Taste the Daily. యూట్యూబర్ నాన్వేష్ మరో వీడియో రిలీజ్ చేశారు. హిందూ సంఘాలను టార్గెట్ చేస్తూ వీడియో పోస్ట్ చేశారు. ఇకపై తెలుగు రాష్ట్రాల్లో మతం ముసుగులో గొడవలు పెడుతున్న వారిని ఎండగడతానని వార్నింగ్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన ప్రజా సమస్యలు ఉన్నాయని, ఇకపై యాత్రలు ఆపేసి ఇంట్లో కూర్చుని ప్రజా సమస్యలపై పోరాడతానన్నారు. విష్ణుమూర్తిపై ప్రమాణం చేసి ఇకపై బూతులు మాట్లాడనని చెప్పారు. బత్తాయి రంగులో, కాషాయ ముసుగులో, మతం మత్తులో చాలా అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయని వాటిని ఎండగడతానన్నారు. మహిళలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు నాన్వేష్. యూట్యూబర్ నాన్వేష్ మరో వీడియో రిలీజ్ చేశాడు. హిందూ సంఘాలను టార్గెట్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాడు. ఇకపై తెలుగు రాష్ట్రాల్లో మతం ముసుగులో గొడవలు పెడుతున్న వారిని ఎండగడతానని వార్నింగ్ ఇచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన ప్రజా సమస్యలు ఉన్నాయని, ఇకపై యాత్రలు ఆపేసి ఇంట్లో కూర్చుని ప్రజా సమస్యలపై పోరాడతానన్నాడు. విష్ణుమూర్తిపై ప్రమాణం చేసి ఇకపై బూతులు మాట్లాడనని చెప్పారు. బత్తాయి రంగులో, కాషాయ ముసుగులో, మతం మత్తులో చాలా అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయని వాటిని ఎండగడతానన్నారు. మహిళలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు నాన్వేష్. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, యూట్యూబర్ నాన్వేష్ రోజుకొక వీడియో రిలీజ్ చేస్తూ కాంట్రవర్సీని ఇంకాస్త ఉద్రిక్తం చేసేటువంటి పరిస్థితి దారితీస్తా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిని ఇప్పటికే నాన్వేష్ ని భారతదేశానికి రప్పించి కఠిన చర్యలు తీసుకోవాలని ఒక పక్క హిందూ సంఘాలంతా కూడా ఏకమై ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటుంటే, వారందరినీ రెచ్చగొట్టే విధంగా మళ్ళీ నాన్వేష్ ఒక వీడియో చిత్రీకరించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా దాన్ని షేర్ చేసి మళ్ళీ దాన్ని తిరిగి బీజేపీ, బత్తాయిలు, కాషాయం ముసుగు అంటూ కూడా రకరకాల క్యాప్షన్స్ దాన్ని జోడించి తిరిగి అందరినీ మళ్ళీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు అయితే జరుపుతా ఉన్నాడు. తాజాగా రిలీజ్ చేసినటువంటి వీడియోలో హిందూ సంఘాలను టార్గెట్ చేస్తూ ఆ వీడియో రిలీజ్ చేసి ఇకపై తెలుగు రాష్ట్రాల్లో మతం ముసుగులో గొడవలు పెడుతున్నారని, వాటన్నిటిని కూడా ఎండగడతానంటూ కూడా తను ఈ వీడియో వార్నింగ్ లాగా తీసుకోండి అన్నట్టుగా కూడా అవినేష్ ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో అనేక సమస్యలు ఉన్నాయని, ఇకపై యాత్రలు ఆపేసి ఇంట్లోనే ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతూ ఇక నుంచి బూతులు తిట్టకుండా బత్తాయి రంగులో, కాషాయ ముసుగులో ఉన్నటువంటి మతం మత్తులో ఉన్న అన్యాయాలు వీటన్నిటిని ఎండగట్టి అక్రమాలన్నీ కూడా బయటపెడతానని, మహిళలకు అండగా ఉంటానని, ఇక నుంచి బూతులు మాట్లాడనంటూ కూడా అదే వీడియోలో తిరిగి తను కామెంట్ చేయడం జరిగింది. హిందువుల మనోభావాలను దెబ్బతీశాడు. ఇప్పటికే భారతదేశం దరిద్రమైన దేశం అని, హిందువులకు రక్షణ లేకుండా పోయింది, హిందువుల అమ్మాయిల పైన రేపులు జరుగుతా ఉన్నాయి, ద్రౌపది సీతమ్మపై కూడా ఇలాంటి ఘటన అఘాయిత్యాలు జరిగాయంటూ కూడా తను చేసినటువంటి కామెంట్స్ పై ఇప్పటికే పంజగుట్ట పోలీసులో ఒక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇప్పటికే ట్విట్టర్, ఇతర ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ హ్యాండిల్స్ కి పంజగుట్ట పోలీసులు లేఖలు రాసి అన్వేష్ ఎక్కడి నుంచి వీటి ఆపరేట్ చేస్తా ఉన్నాడు, వాటి యూజర్ నేమ్, పాస్వర్డ్ తమకు అందజేయాలని, గతంలో ఇంకెక్కడైనా సెంటిమెంట్స్ దెబ్బతీసే విధంగా, రెచ్చగొట్టే విధంగా వీడియోలు చేశాడా అనే దాంట్లో కూడా పూర్తి వివరాలు తమకు అందజేయాలంటూ పంజగుట్ట పోలీసులు ఇప్పటికే ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నిర్వాహకులకు ఈ నివేదిక కూడా పంపించి ఆ రిపోర్టు తెప్పించేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఐటీ యాక్ట్ కింద అన్వేష్ పై కేసు నమోదైంది కాబట్టి ఏ క్షణంలోనైనా నాకు నోటీసులు జారీ చేసి ఒక టైం కేటాయించి హైదరాబాద్ ని రప్పించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతా ఉన్నాయి. ఒక పక్క లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నటువంటి క్రమంలో మళ్ళీ అందరినీ, అటు పోలీస్ అధికారులని, ఇటు హిందువులని రెచ్చగొట్టే విధంగా తనను ఏమీ చేయలేరు, ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను భారతదేశంలో అడుగు పెట్టను, నేను అన్ని పకడ్బందీగా ప్లానింగ్ తో ముందుకు వెళ్తా ఉన్నానంటూ కూడా రకరకాలుగా తన వీడియోల కారణంగా ఇటు పోలీస్ అధికారుల ఇన్వెస్టిగేషన్ ఆటంకం ఏర్పాటు కావడం, మళ్ళీ హిందువులంతా కూడా ఏకమయ్యి ఇంకాస్త రెచ్చగొట్టే వాక్యాలు చేయడంతో మాత్రం తీవ్ర ఆవేశంతో, తీవ్ర ఆందోళనతో హిందూ సంఘాలన్నీ కూడా ముందుకు వెళ్తా ఉన్నాయి. ఇప్పుడు అదే హిందూ సంఘాలని టార్గెట్ గా చేసి ఈ బత్తాయి రంగులో, కాషాయ ముసుగులో, మతం మత్తులో ఉన్నటువంటి వారందరి బండారం, అక్రమాలు, అవినీతి అంతా బయటపెడతానంటూ కూడా తను తాజాగా రిలీజ్ చేసినటువంటి వీడియో పై మాత్రం హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాయి.
అంటే ఇటువంటి వ్యాఖ్యల వల్ల మళ్ళీ రచ్చ చెల్లరేగే అవకాశం లేదా రవితేజ? అన్వేష్ ఏదో రకంగా తన సోషల్ మీడియా హైప్ పెంపొందించేందుకే ఈ రకమైనటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తా ఉన్నాడు అనేది మాత్రం హిందూ సంఘాలు వ్యాపోతా ఉన్నాయి. తనకి ఇప్పటికే ఆదరణ తగ్గింది. సోషల్ మీడియాలో అందరూ తన అకౌంట్ ని అన్ఫాలో అవ్వడము, అన్సబ్స్క్రైబ్ కావడము, అకౌంట్ అంతా కూడా రిపోర్ట్ కొట్టడము, దాన్ని పూర్తిగా బ్లాక్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏదో రకంగా అది నెగిటివో పాజిటివో ప్రజలు తనను ఆదరించే విధంగా, నిత్యం తనను గుర్తు చేసే విధంగా, అది నెగిటివ్ పాజిటివ్ అనే ఒక స్ట్రాటజీతో తనకు ముందు వెళ్తూ ఇంకాస్త హైప్ పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ హిందూ సంఘాలు తీవ్రంగా అన్వేషిని దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. హిందూ దేశంలో పుట్టి పెరిగి ఇక్కడ చదువుకొని తెలుగు సాంప్రదాయంలో తెలుగు రాష్ట్రాల్లో పుట్టి పెరిగి ఇప్పుడు తిరిగి భారతదేశం పైనే దూషిస్తూ నిందలు మోపుతూ చరిత్రలో లేనటువంటి కొన్ని అంశాలని వక్రీకరించి తను చేసినటువంటి కామెంట్స్ పై మాత్రం ఇప్పుడు తీవ్రంగా హిందువులంతా కూడా అన్వేష వీడియోలను వ్యతిరేకిస్తా ఉన్నారు. సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిటి కూడా అన్ఫాలో అయ్యి, అన్సబ్స్క్రైబ్ అయ్యి, అందరూ రిపోర్ట్ కొట్టి ఒక్కరొక్కరుగా ఆ అకౌంట్ కి దూరంగా వెళ్తా ఉన్నారు. ఈ ఆవేదన తట్టుకోలేకనే అన్వేష్ తిరిగి మళ్ళీ హిందువులని టార్గెట్ గా చేసి ఈ మతం ముసుగులో బత్తాయిలని, ఆరెంజ్ బత్తాయిలని, కాషాయపు ముసుగులని, అక్రమాలంటూ కూడా ఈ డైలాగ్స్ రిలీజ్ చేసి ఇంకాస్త రెచ్చగొట్టి వారందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆందోళన ఇంకా ఉద్రిక్తం చేసేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నాడు. కాబట్టి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తకుండా అన్వేష్ ని తొందరగా అరెస్ట్ చేసి అతన్ని జైలుకి పంపాలంటూ మాత్రం హిందూ సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.